నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఆ నౌక నిండా బంగారం, రత్నాలు, వెండి వస్తువులున్నాయి. 3 దశాబ్దాల క్రితం కరేబియన్ సముద్రంలో ఈ గోల్డ్ షిప్ నీట మునిగింది. సుమారు $20 బిలియన్ విలువైన సంపదను సొంతం చేసుకునేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. ఓవైపు సంపద కోసం న్యాయ పోరాటం జరుగుతుండగానే ఆ నిధిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో కరేబియన్ సముద్రంలో మునిగిన నౌకను సొంతం చేసుకునేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. శాన్ జోస్ అనే పురాతన నౌకను తాము పరిశోధించడం మొదలుపెట్టినట్లు కొలంబియా ప్రకటించడంతో అమెరికా, స్పెయిన్, పెరు సహా పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. 1708లో స్పెయిన్కు చెందిన నౌక పెరు నుంచి సుమారు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలతో కొలంబియాకు బయలుదేరింది. ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో 600 మంది సిబ్బందిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు సురక్షితంగా బయటపడ్డారు. నాటి నుంచి ఆ సంపద మొత్తం సముద్ర గర్భంలోని 600 మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది. 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఈ నౌకతో పాటు బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి త్రుటిలో తప్పించుకుంది. తాజాగా కొలంబియా ప్రభుత్వం ఈ నౌకపై పరిశోధన చేపట్టినట్లు ఇటీవల ప్రకటించింది. ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్ సెన్సర్లతో నౌకను ఫోటోగ్రఫీ చేయనుంది. దీని ఆధారంగా పరిశీలన కొనసాగుతుందని తెలిపింది. అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు, సంపదను వెలికి తీస్తాయన్నారు. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికే ICANH రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది. అమెరికాకు చెందిన SSA సంస్థ ఈ నౌక శకలాలు కనుగొన్నట్లు 1981లోనే ప్రకటించింది. కానీ కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది. ఆ దేశ పార్లమెంట్ ఈ నిధిపై పూర్తి హక్కును ప్రకటించింది. కేవలం 5% ఫీజు కింద SSA సంస్థకిచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేగా 2 సార్లు ఆ సంపదపై కొలంబియాదే హక్కు అని తేల్చి చెప్పింది. ఆ తర్వాత 2015లో శాన్ జోస్ నౌక శకలాలను స్వయంగా కనుగొన్నట్లు కొలంబియా ప్రకటించింది. ఇందుకోసం బ్రిటిష్, అమెరికా కంపెనీలు సాయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో SSA సంస్థ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో $10 బిలియన్ కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్, పెరు ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తున్నాయి. కానీ ఈ నౌక మునిగిన ప్రాంతాన్ని కొలంబియా, SSA కంపెనీ ఇప్పటి వరకు అత్యంత గోప్యంగా ఉంచాయి.